ట్యాంకులు అక్షరాల $5 లక్షల మిసైళ్ల వర్షం కురిపించబోతున్నాయి. అలాగే ధ్వంసం అవ్వని డబ్బు ఏదైనా ఉంటే నేను దాన్ని బ్లేక్ ఇస్తున్నాను. నీ అదృష్టం ఏంటంటే నీకు నా క్రెడిట్ కార్డు ఇస్తున్నా. నీకెంత డబ్బు కావాలో అంత డబ్బు ఖర్చు పెట్టి నువ్వు వీటిని రక్షించుకోవాలి. మిసైల్ అన్నిటితో మేము దాడి చేస్తూ ఉంటాం. అంటే దాన్ని ఆపడానికి నేను ఏదైనా చేయొచ్చా? ఏమైనా చేయొచ్చు. నీకు 24 గంటల టైం మాత్రమే ఉంది. ఆ తర్వాత మేము ట్యాంకులతో ఆ డబ్బును పేల్చేస్తాం. అయితే నాకు అర్జెంట్ గా మెటల్ కావాలి. పదండి వెళ్దాం. ఓ తను పరిగెడుతున్నాడు. మేము దీన్ని స్ప్రింట్ తో స్టార్ట్ చేస్తున్నాం. ముందెక్కడికి? నేను ముందుగా జంక్ యార్డ్ కు వెళ్దాం అనుకుంటున్నా. ఏ మెటల్ ని వాడి ఆ డబ్బుని కాపాడుకోవాలా అని ఆలోచించడంతోనే 3 గంటల టైం ని బ్లేక్ గడిపేశాడు. సరే కానీ చూస్తుంటే వాళ్ళకి మెటల్ దొరికినట్టే ఉంది. ఒకవేళ $30,000 ఖర్చు చేసినా ఖచ్చితంగా నాకు అన్ని ట్రక్కులు కావాలి. చూసేవన్నీ కావాలని ఎలా ఉన్నావే? అవును, మీ దగ్గర ఉన్న షిప్పింగ్ కంటైనర్ అనిస్తారా? అలాగే Yes, ఇవి బాగున్నాయి. వీటిని అడ్డంగా పెడితే ఆ డబ్బులకి ఏం కాదనుకుంటా. మొత్తం షాపుని కొనడం సరిపోద్దన్నట్టు బ్లేక్ మరో 2 పారిశ్రామిక షాపుల్లోకి వెళ్లి అదే పనిచేస్తున్నాడు. సరే, ఈ రోజు నేను మీ నుండి తీసుకున్నవన్నీ కూడా 12 గంటల లోపు నాకు కావాలి. ఏంటి 12 గంటల లోపా? డబ్బులు అమౌంట్ ఇస్తాను. సరే నేను పంపిస్తాను. తన డబ్బును త్వరగానే వాడేసేటట్టున్నాడు. $15,000. మేము మెటీరియల్స్ డెలివరీ కోసం వెయిట్ చేస్తూ ఉన్న టైంలో డబ్బు ఉన్న చోటికి తిరిగి వెళ్ళాం. అక్కడ బ్లేక్ అఫీషియల్ గా తన ప్లాన్ ఏంటో సెట్ చేసుకున్నాడు. నువ్వు గంట నుండి ప్లాన్లు వేసుకుంటూనే ఉన్నావు. ఎంతగా ట్యాంకులో డబ్బు నాశనం చేయకుండా ఏం చేయాలో ప్లాన్ చేసావా లేదా? స్టెప్ 1, నేను ఒక షిప్పింగ్ కంటైనర్ తో డబ్బుని కవర్ చేయాలనుకుంటున్నా. జీనియస్ లా ఆలోచించావు. స్టెప్ 2, జాయింట్ వాటర్ ట్యాంక్. అలా రక్షించుకోగలనుకుంటున్నావా? అలా చేయడం మంచిదని నా ఉద్దేశం. స్టెప్ 3, ఆ కంటైనర్లను ఇటుకలు ఎండుగడ్డి చెక్కలతో నింపేద్దామని. స్టెప్ 4 అయితే అసలు తిరిగే ఉండదు. కార్లని దాని చుట్టూ కోటలా కట్టేద్దాం అనుకుంటున్నాను. నేను చూసిన చివరి వీడియోలో ఆ బుల్లెట్లు ఆ కార్లని తాకడం అలాగే అక్కడక్కడ పడడం చూశాను. మీరు ఇక్కడ చూసే ప్రతిదాన్ని అతను నిజంగా నిర్మిస్తే నేను ఆశ్చర్యపోతాను. ఇక మొదలు పెడదాం. గుడ్ లక్. దురదృష్టవశాత్తు బ్లేక్ అతని మెటీరియల్స్ డెలివరీ అవ్వడానికి మరో 4 గంటల సమయం పడుతుంది. కాబట్టి తన పనిని పూర్తి చేయడం కోసం కొంతమంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ ని నియమించుకున్నాడు. నేను ఒక పెద్ద దృఢమైన కోటలాగా నిర్మిస్తున్నాను. ఇప్పుడు బాంబు లాంటిది పడినా సరే డబ్బులకేం కాదు. చూస్తుంటే ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ సైట్ లా ఉంది. అంతేకాదు చూస్తుంటే బ్లేక్ డబ్బుని కాపాడుకోగలడు అనిపిస్తోంది. అయితే ఆ 500 గ్రాండ్స్ ప్లాన్ లో ట్యాంక్స్ లో నుండి బయటపడిన బ్లేక్ రక్షించాల్సిన 4 దశల దాడుల్లో ట్యాంకులు నిజానికి మొదటివి మాత్రమే. నేను చెప్తే నమ్మరు గానీ ఇది మరింత ఛాలెంజింగ్ గా మారనుంది. రాత్రంతా బ్లేక్ మరియు అతని సిబ్బంది డబ్బుని కాపాడుకోవడానికి అవిశ్రాంతిగా శ్రమించారు. కానీ తెల్లారేసరికి వాళ్ళ పని ఇంకా పూర్తి కాలేదు. అంతా బాగానే సాగుతుంది. అది డబ్బు, అక్కడ ట్యాంకులు ఉన్నాయి. ఇంతగా కార్ అక్కడ ఎందుకుంది? అది నా ఇన్వెంటరీ లాంటిది మిత్రమా. అయితే నీ ఇన్వెంటరీని తీసుకెళ్లి డబ్బులకి అడ్డంగా పెట్టుకో. నాకు 10 నిమిషాలు టైం ఇస్తే ఆ వైట్ కార్ ఇక్కడ నీ ఉంటుంది. దగ్గర 5 నిమిషాలు మాత్రమే ఉంది. ఏమైనా చేయడానికి నా దగ్గర టైం ఉందని నాకు అనిపించట్లేదు. టైం అప్. ఆపండి ఆపండి. కింద పెట్టేయండి. దూరంగా వెళ్ళండి. బ్లేక్, నీకిచ్చిన టైం అయిపోయింది. బాగా చేసినట్టున్నావు. ఇక పద ఫైరింగ్ స్టార్ట్ చేద్దాం. గుడ్ లక్. నేను సుమారు 25 గంటల నుండి ఇక్కడ ఉన్నాను. నిర్మిస్తూనే ఉన్నాను. చూస్తుంటే నేను నిర్మించినంత బానే ఉంటుంది అనిపిస్తుంది. కానీ వెనక్కి తిరిగి ఆ 5 భూతాలను చూస్తుంటే అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు. పైగా ఇవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. ఒక షిప్పింగ్ కంటైనర్ దీన్ని ఆపగలదు అనుకుంటున్నావా? 3 ఉన్నాయి కాబట్టి అనిపిస్తుంది. అయ్యో దేవుడా. ఆల్ రైట్, టైం అయింది. ట్యాంక్స్ లోడ్ చేయండి. ఈ 5 ట్యాంకులు నీ డబ్బు మీదే గురి పెట్టి ఉన్నాయి. ఇవి దాదాపు 20 పౌండ్ల దాకా పేలుతాయి. బ్లేక్, ఫస్ట్ షాట్ ని ఫైర్ చేయి. ఓ ఎంత దుమ్ము. దేవుడా, అతని మొహం చూడండి. బ్లేక్ మొహం చూడు. కానీ డబ్బుకు మాత్రం ఏం కాలేదు. ఇంకా 19 ఉన్నాయి అంతేనా? అవును, పేలడానికి 19 ఉన్నాయి. చాండ్లర్, ఫైర్. ఫైర్. భలే సరదాగా ఉంది కదా. ఓరి దేవుడా. చూస్తుంటే షిప్పింగ్ కంటైనర్ కి 8 హోల్స్ కనబడుతున్నాయి. అవును, నాకు కూడా కనిపిస్తున్నాయి. అతని డబ్బు సురక్షితంగా ఉంది. నీ ఫీలింగ్ ఏంటో చెప్పు. ఏదేమైనా మిగిలిన షాట్స్ కూడా షూట్ చేస్తా. ఎలాగోలా అయిపోతే బాగుండు. 5 షాట్స్. ఇంకా 4 షాట్స్ ఉన్నాయి. ఇంకా 3 ఉన్నాయి. అక్కడ ఎంత డబ్బు ఉండొచ్చు? అంటే హాఫ్. ఇంకా 2 అంటే ఉన్నాయి. సగమే. అఫ్ కోర్స్ బ్లేక్, లాస్ట్ దాన్ని నువ్వే షూట్ చేయాలి. ఓ తప్పకుండా. దీని తర్వాత డబ్బులు ఏమైనా మిగిలాయా అని చూడాలి. పదండి. ఓ తను ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు. చాలా ఫాస్ట్ గా. డబ్బులున్నాయా? బ్లేక్, డబ్బుకేం కాలేదు. అవును బ్లేక్, మొత్తానికి డబ్బుకేం మంచి కాలేదు. మెటీరియల్ వచ్చినట్టుంది. నువ్వు హ్యాపీగా ఉన్నావని తెలుస్తోంది. కానీ మనం మరో పేజీలోకి అడుగు పెట్టబోతున్నాం. అలాగే మరో 24 గంటల్లో మన ఛానల్ హిస్టరీలోనే ఇదివరకు ఎన్నడూ కానీ విని ఎరిగినంత పెద్ద బాంబుని ఆ డబ్బు మీద పేల్చబోతున్నాం. మీరు బాంబును పడేస్తారా లేదా పేల్చేస్తారా? అడిగినందుకు సంతోషం. నేను ఇప్పుడే వస్తా. బ్లేక్, ఆ గ్రీన్ క్రేట్స్ లో ఏముంది అనుకుంటున్నావు? తెలియదు జూడ్, చూస్తుంటే. సర్లే, నేనే చెప్పేస్తా. ఈ 100 క్రేట్స్ TNT తో నిండి ఉంది. మీకు అలా చేయడానికి అనుమతి ఉందా? లీగల్ గా ఉన్నట్టు లేదు. మేము యూట్యూబ్ హిస్టరీలోనే అతిపెద్ద భారీ పేలుడు పేల్చే ప్లాన్ చేశాం.
ఇప్పుడు బ్లేక్ తన డబ్బును ఎలా కాపాడుకోవాలో ప్లాన్ చేసుకోవాలి. ముందుగా స్టెప్ 1 ఏంటంటే ఇక్కడ త్వరగా మండే వస్తువులను తొలగించాలి, చెక్కల్ని కూడా. స్టెప్ 2 వాటర్ ట్యాంక్స్ కావాలి. స్టెప్ 3 నేను తెప్పించిన షిప్పింగ్ కంటైనర్స్ ని ఇక్కడ ఉంచకూడదు, వాటిని మరో షిప్పింగ్ కంటైనర్స్ తో క్లోజ్ చేయాలి. స్టెప్ 4 గోడలు, అందుకు సిమెంట్, ఇటుకలు, కార్లను కూడా వాడాలి. ఎక్స్ప్లోజన్ ట్యాంక్ కన్నా ఘోరంగా ఉండిపోతుంది. ఇందాటి కంటే పెద్దగా ఉంటుందా? అవును, దాని లోపల ఉన్న ప్రతి ఒక్క వస్తువు నాశనం అయింది. తను మొదటిసారి ఈ వీడియోలో $2,50,000 పోగొట్టుకున్నాడు. మళ్ళీ అదే అవుతుందంటారా? లేదు. ఎందుకంటే బ్లేక్ దాదాపు 24 గంటలు మెలకుగా ఉన్నందువల్ల అతను కన్స్ట్రక్షన్ వర్కర్లు పని పూర్తి చేస్తారని నమ్మాడు. అవును, నేను పడుకుంటున్నా. ఇప్పుడు బ్లేక్ అంధకారంలో ఉన్నాడు. అలాగే అతను బాగా అలసిపోయి ఉండడం వల్ల బ్లేక్ అనుకున్న దానికంటే ఎక్కువసేపు నిద్రపోయాడు. ఆల్రెడీ నేను చాలా బాగా పడుకున్నాను. ఇప్పుడు వెళ్ళి రాత్రంతా పని ఎంత బాగా జరిగిందో చూసి రావాలి. సగమే అయింది, అంత ఖాళీ. ఇదేం బాలేదు. ఇక్కడ ఎలా ఉందో చూడాలి. ఇంకా 6 గంటలు మాత్రమే మిగిలింది. బ్లేక్ తన వీక్ స్పాట్స్ ని, స్పేర్ పార్ట్స్ ని, ఇటుకలు అలాగే చాలా కార్లను ఏర్పాటు చేసుకుని కవర్ చేశాడు. అంతా బాగానే జరుగుతుంది అనిపిస్తోంది. ఓ మిస్టర్ జిమ్మీ గారు, నేను ఇప్పుడు ఏం చూడబోతున్నాను? మీకు బీప్ అనే శబ్దం వినిపిస్తుంది కదా, అదొక స్కూల్ బస్ ది. అది అక్కడ ఉండబోతుంది, సరిగ్గా మీరు నిల్చున్న చోటే. అందులో పిల్లలైతే లేరు కదా? అదొక చిన్న బస్. నేను అడిగింది అది కాదు. ఇది మన బ్రాండ్ కొత్తగా తయారు చేసిన ఫెస్టిబుల్ బార్, కొత్త ఫ్లేవర్, కొత్త బ్రాండ్. నువ్వు ట్రై చేస్తావా బ్లేక్? తప్పకుండా. కావాలనే మా స్నాక్స్ తో ఎమర్సీలను చూస్తున్నా. దెబ్బకి బస్ ఎక్కడ పెట్టాలో మర్చిపోతాడు. డ్యూడ్, నిజం చెప్తున్నా, ఇది మిగిలిన వాటికంటే చాలా రుచిగా ఉంది. మిగిలిన వాటికంటేనా? నిజం చెప్తున్నా. ఎవరికైనా చాక్లెట్ పీస్ కావాలా? ఓ ఓ! నువ్వు అది తీసావా? ఏ బ్లేక్, 5 నిమిషాల్లో బూమ్. నాకు మరో 10 నిమిషాలు టైం కావాలి. 5 నిమిషాలైనా ఎక్స్ట్రా 4 నిమిషాల టైం ఉంది. నువ్వేమో నేలతో పెట్టి ఇంకా అడుగుతున్నావా? కాస్త బాగుంటుంది కదా. వాళ్ళు ఒప్పుకుంటారు అనిపించట్లేదు. అవి కారు మీద నుండి కిందకు వచ్చేస్తున్నాయి. 90 సెకండ్స్ మాత్రమే టైం మిగిలింది. బ్లేక్, నీ దగ్గర టైం లేదు. గో గో, కమ్ ఆన్ కమ్ ఆన్. ఏయ్, టైం అయిపోయింది. ఆపండి, కాపేయండి, ఆపాలి. ఆపేయండి, ఆపేయండి. ఏయ్ ఏయ్ బ్రేక్, నేను నీ డబ్బు తీసుకునే లోపే ఆపేయ్. అందరం బంకర్ వైపు వెళ్దాం. నువ్వు కొంచెంలో తప్పించుకున్నావు, మళ్ళీ చేయగలవేమో చూద్దాం. సూర్యాస్తమయం దాకా ఆగుదాం, కాస్త చీకటి పడాలి. ఇంత పెద్ద బాంబ్ ని ఇప్పటి వరకు మేము సెట్ చేయలేదు. అవును, ఇదే మొదటిసారి నేను బాంబును చూడడం. బ్లేక్, నీకు భయం వేస్తుందా? అవును, కాస్త భయంగా ఉంది. ఇదే పేలుడు పరికరం చూడు. నేను పిలుస్తా. ఇదంతా లైవ్ లోనా? అవును, లైవే. 2 రోజుల పని, 17 కార్లు, 6 వాటర్ జగ్స్, 4 షిప్పింగ్ కంటైనర్లు, $5 లక్షల కోసం తపన. బ్లేక్, నువ్వు ఇంటికి ధనవంతుడిగా వెళ్తావో లేదా ఉత్తి చేతులతో వెళ్తావో చూద్దాం. నువ్వు రెడీగా ఉన్నావో బ్లేక్? 3, 2, 1. అమ్మా, ఐ లవ్ యూ. ఓరి దేవుడా, ఆ ఫైర్ స్టోర్మ్ అతి భయంకరంగా ఉంది. మనం దాన్ని ఆర్పొచ్చా? నేను దాన్ని ఆర్పే ముందు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నా. పరిగెత్తు. త్వరగా వెళ్ళు. అది లైవ్ లో. దాన్ని కూడా తీసుకునేలు. త్వరగా. అది కాలుతుందో లేదో చూద్దాం, పదండి. ఓ, అదిగో అక్కడ మంటల్లో ఉంది. నో. ఓ, జాగ్రత్త. మీరు కూడా వెళ్ళండి. నా డబ్బులు ముట్టుకోవద్దు. అక్కడ మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. బ్లేక్ శాండ్ బ్యాగ్స్ వేస్తున్నాడు. అయ్యో, బూడిదైపోవద్దు. బూడిదగా మాత్రం అయిపోవద్దు. ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది? గ్రీన్ గా కనబడుతుంది. ఓ మై గాడ్, ఏయ్, నా డబ్బుకేం కాలేదు, ఏం కాలేదు. వాటి మీద ఎంతో చెత్త పడి ఉండేసరికి అవి పోయాయి అనుకున్నా. ఓ, నేను అదే అనుకున్నా. బ్లేక్, నువ్వు అఫీషియల్ గా phase 2 లో గెలిచావు. నీ నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటో తెలుసుకోవాలనుందా? ఎస్. ఆల్రైట్ బ్లేక్, నీ 3వ ఛాలెంజ్ ఏంటంటే గ్యాసోలిన్ నిప్పుల్లో మండుతున్న కార్లను నీ డబ్బు మూట మీద పడేయడం. ఎన్ని కార్లు పడైపోతున్నారు చెప్తారా? చాలానా? చాలా కార్లు. ఇది ఇంకా కష్టతరమైన దశ. బ్లేక్ ఆకాశం నుండి ఆ దాడిని తిప్పికొట్టడమే కాకుండా గ్యాస్ డబ్బుల నుండి తన డబ్బుని రక్షించుకోవాలి. అలాగే మేము కార్లను డ్రాప్ చేసిన తర్వాత నీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. గుడ్ లక్. సరే, నేను ఆ డబ్బుల్ని ఒక కాంక్రీట్ తో తయారు చేసిన గొయ్యి లాంటి దాంట్లో పెట్టాలనుకుంటున్నాను. అదిగో ఆ కనిపిస్తున్న షిప్పింగ్ కంటైనర్ డబ్బు మీద పెట్టాలి. బ్లేక్ చాలా రోజుల నుండి ఈ విషయంలో బాగా కష్టపడుతున్నాడు కాబట్టి ఈ రాత్రికి వెళ్లి పడుకొని మరుసటి రోజుకి పని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు. అతను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా సరే ఈసారి ఈ ఛాలెంజ్ అతనికి చాలా కఠినంగా ఉండబోతోంది. ఇలాంటి ఛాలెంజ్ ని వీడియోలో ఇప్పటిదాకా ఎదుర్కోలేదు.
సరే, ఈ రోజు 4వ రోజు నేను ఒక జాంబీ లాగా ఫీల్ అవుతున్నాను. మేము మరో షిప్పింగ్ కంటైనర్ తెచ్చుకోవాలి. ఆ కంటైనర్ తెచ్చుకొని మేము ఎక్కడ పెట్టాలో అక్కడ పిరమిడ్ లాగా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు ఒకవేళ మంటల్లో మండుతున్న కార్లు వచ్చి మీద పడినా అవి లోపల ఉన్న డబ్బులను ఏమి చేయకపోవచ్చు. మేము ఎంత వీలైతే అంత త్వరగా ఆ షిప్పింగ్ కంటైనర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొన్ని గంటల్లో బ్లేక్ తన ఆలోచన శక్తి మేరకు కార్లను మళ్లించేలా టాప్ షిప్పింగ్ కంటైనర్ ను ఒక కోణంలో ఉంచాడు. చెక్క లాగులను ఉపయోగించి దానిని ఆసరాగా ఉంచాడు. ఈ కంటైనర్ ప్రస్తుతం నేను అనుకున్న చోటుకి వెళ్ళకపోతే గనక నేను చాలా డబ్బులను కోల్పోవాల్సి వస్తుంది అనుకుంటున్నాను. మేము చేసేసాం. ఇది నాకు మంచి అనుభూతిని కలిగిస్తోంది. వాటర్ ట్యాంక్ మేము దాన్ని ఇక్కడికి తీసుకొస్తాము. దాన్ని ఇటుకలతో నింపాము. ఆపై మనకు లభించిన చివరి కార్ని ఇక్కడ ఉంచుతాము. వీటన్నిటిని అడ్డుకట్టగా వాడబోతున్నాం. ఇది మాకు చాలా బాగా నచ్చింది. కానీ బ్లేక్ తెలియని విషయం ఏంటంటే నేను ఒక కొత్త ట్విస్ట్ ని పరిచయం చేయబోతున్నా. ఆ ట్విస్ట్ నీకు తెలుసుకోవాలనుందా? అవునా? మీరు నాతో serious గా చెప్తున్నారా? ఆ జెండాను అక్కడ చూసావా? అదో క్యాటపుల్ట్. కార్లు పైనుండి పడుతున్నప్పుడు పెద్ద మండుతున్న బంతుల వైపు నుండి విసిరేలా పడతాయి. నేను ఈ విషయం మీద చాలా ఆలోచించాను. నేను క్యాటపుల్ట్ గురించి అసలు ఊహించలేదు. నా దగ్గర ఎక్కువ వస్తువులు కూడా లేవు. నేను ఉపయోగించడానికి వేరే ఏమీ లేవు. చివరి గంటలో బ్లేక్ తన కోటలో బలహీనమైన ప్రదేశాలను కవర్ చేయడానికి పరిగెత్తాడు. అయినప్పటికీ ఇంకా కీలకమైన వస్తువు రాలేదు. బాధాకరం ఏంటంటే రీఫిల్ చేయడానికి పంపిన తన వాటర్ ట్రక్ రావడానికి ఆలస్యమైంది. ఇంకా 90 సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. ఆల్రైట్, మొదలు పెడదాం. ఎప్పటిలాగే వెనక నుండి లెక్క పెట్టుకుంటూ వద్దాం. బ్లేక్ 60, 59, 58, 54. మేము కార్లను కిందకి దించే ముందు అతను అన్నిటినీ నీటితో తడిపేశాడు. ఈ అగ్ని నుండి డబ్బును కాపాడే ప్రయత్నం. 30 సెకండ్లు మిగిలిన్నాయి. ఈ అగ్నిని ఆపేస్తుందని నువ్వు ఖచ్చితంగా అనుకుంటున్నావా? తప్పకుండా సోదరా. 3, 2, 1 ఆపేయండి. నేను దేని మీద కూడా జాలి చూపదలుచుకోలేదు. ఏం జరగబోతుందో అది తెలుసు కదా. కావాలని చేసిన పని. అరే డ్యూడ్, మొత్తానికి నిజం చెప్పావు. పడేయబోయే కారు ఎంత ఎత్తులో ఉందో చూడండి. క్యాటపుల్ట్ నుండి 5 ఫ్లేమింగ్ డెత్ బాల్స్ తో మేము డ్రాప్ చేయబోతున్న 5 మండుతున్న కార్లలో ఇది మొదటిది మాత్రమే. బ్లేక్ రెడీయా? జరగాల్సింది జరగని డ్యూడ్. ఇక బ్లాస్ట్ చేయండి. ఓ ఇప్పుడు పడేయండి. ఓ అయ్యో! ఓహో! అలాగే ఉండండి. అంత నిప్పుల్లో కాలడం మొదలయ్యాయి. కాలిపోతున్న కారు విజయవంతంగా కంటైనర్ నుండి బయటకు వచ్చింది. అయినప్పటికీ బ్లేక్ ఆసరాగా ఉంచడానికి ఉపయోగించిన చెక్క త్వరగా మంటలో కాలిపోయింది. డ్యూడ్, అక్కడ ఏం జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? బ్లేక్, అక్కడ మంటల్లో ఏముంది? అసలు ఇప్పుడు నాకేం చెప్పాలో అది తెలియట్లేదు. సరే కానీ షిప్పింగ్ కంటైనర్ పైన ఉన్నదేంటి? అక్కడ పెట్టింది ఒక చెక్క మాత్రమే. ఆ చెక్క నేను కొట్టి కూడా చూశాను. ఏంటి చెక్కను పెట్టావా? మేము మడుతున్న కార్లను పైనుంచి పడేస్తామని తెలుసు కూడా. నాకు వాడిని వాడక తప్పలేదు. అదృష్టవశాత్తు బ్లేక్ తన డబ్బును సిండర్ బ్లాక్లతో చుట్టు పెట్టాడు. కాబట్టి అతని డబ్బు కాలిపోకుండా ఉండడానికి ఇప్పటికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. అలాగే మేము ఈ వీడియోలోని మంచి భాగానికి వెళ్ళబోతున్నాం. కాబట్టి ఇప్పుడు అకౌంట్స్ గురించి చెప్పబోతున్నాం. వారి డెబిట్ కార్డు మీకు మీ డబ్బును పెంచుకోవడంలో సహాయపడడానికి ఉద్దేశించబడింది. దాన్ని ఖర్చు చేయడం మాత్రమే కాదు. 1 సెకండ్ ఇంకా వివరంగా చెప్తా. ఫైర్! ఏకన్స్ వారు డ్వెన్ జాన్సన్ తో తయారు చేసిన కొత్త మైటీ ఓక్ డెబిట్ కార్డును ఇప్పుడే ప్రారంభించారు. ఈ డెబిట్ కార్డులో మంచి విషయం, మీరు కొనుగోలు చేసిన ప్రతిసారి ఇది ఆటోమేటిక్ గా సమీప డీలర్ కి చేరుకుంటుంది. మీకోసం వ్యత్యాసాన్ని పెట్టుబడి పెడుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ డబ్బు కూడా దాడికి గురవుతుంది. డెత్ బాల్స్ తో అయితే కాదు, బిల్లులు, ఖర్చులు మరియు ద్రవ్యోల్బణం వంటి వాటి ద్వారా. మీరు ఖర్చు చేయనప్పుడు మీ డబ్బు 2 అత్యధిక ఏపీవీలలో పనిచేస్తుంది. చాండ్లర్, ఏపీవైలు అంటే ఏంటి? మీ డబ్బును మీ ఖాతాలో ఉంచుకుంటూ మీ బిల్లులు మరియు ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా మీరు పోరాడవచ్చని దీని అర్థం. బ్లేక్, ఏం చేస్తున్నావు మై ఫ్రెండ్? వీటిలో ఒక దాన్ని పోగొట్టుకుంటే ఎలా ఉంటుందని గుర్తు చేసుకుంటున్నాను. చూడండి. ఓ, డబ్బు దగ్గర. అలాగే సైన్ అప్ చేస్తే చాలు. అకౌంట్స్ వాళ్ళు అలాగే నేను మీకు $20 ఇస్తాం. అలా మీ డబ్బును పెంచుకోండి. దానికోసం accounts.com/MrBeast వెబ్సైట్ లోకి వెళ్ళి ఎలా మీరు డబ్బును సంపాదించుకోవచ్చో తెలుసుకోండి. నిప్పంటించండి, పడేయండి. రాత్రంతా నిప్పుల వర్షం కొనసాగింది. ఓ ఓ మంటలు మరింత పెద్దవి కావడంతో బ్లేక్ డబ్బు కోసం పడిన ఆరాటం నెమ్మదిగా తగ్గిపోయింది. లేదు లేదు లేదు. దాదాపు 1.5 గంటల పాటు మంటలు చెలరేగాయి. అంటే మొత్తం ఉంటుంది, లేకపోతే ఏమీ ఉండదు. సరిగ్గా అక్కడ చెక్క దొంగలున్నాయి. తను అనుకోకుండా ఒక పెద్ద భోగి మంటను సృష్టించాడు. అతను కోటం చేస్తాననుకున్నాడు, కానీ అతను కొలిమించేశాడు. నా ఉద్దేశం ప్రకారం కాంక్రీట్ డబ్బును రక్షించే అవకాశం ఇంకా ఉంది. బ్లేక్, నిజం తెలిసే టైం వచ్చింది. నీ సిలిండర్ బ్లాక్ నీ డబ్బుని రక్షించాయా లేదా? మంటలు చాలా ఎక్కువగా చెలరేగాయి. ఓ మై గాడ్, ఓ నో, ఓ అవి నాశనం అయిపోయాయి. ఏది ఒకసారి చూపించు. డబ్బంతా కాలిపోయింది. దాదాపు 1000 డిగ్రీల వేడి ఉండొచ్చు. సరిగ్గా చెప్పాలంటే బ్లేక్, మొత్తం అయిపోయినట్టే. చూస్తున్నావు కదా, చాలా వరకు డబ్బు ఇలా అయిపోయింది.
మరొక నష్టం, అవును, ఇది లేజర్ కంటే ఎక్కువగా బాధిస్తుంది నన్ను. చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే నేను లేని దానికోసం చాలా కష్టపడ్డాను. అవును, చాలా బాధగా ఉంది. ఛాలెంజ్ అధికారికంగా ముగిసింది. అయితే నువ్వు వెళ్లే ముందు నీకోసం ఒక ఆఫర్ ఉంది. నీకు 2 చాయిస్లున్నాయి. నువ్వు $1,00,000 వెళ్ళిపోతావా, లేదా ఫ్యూచర్ వీడియోలో పోటీ పడేందుకు 3వ చివరి అవకాశాన్ని అందుకుంటావా? ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తావా? తప్పకుండా వస్తాను. ఓకే, బ్లేక్ గెలిచే అవకాశం ఉన్న చివరి వీడియో తొందరలో రాబోతోంది. అయితే దానికోసం ఫిబ్రవరి వరకు వేచి ఉండాల్సిందే. నువ్వు 3వ సారి ఓడిపోవడాన్ని నేను, మా ప్రేక్షకులు మేమందరం భరించగలమని నేను అనుకోను. త్వరలో కలుద్దాం.